శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఓం నమః శివాయ. నీలాంజన సమావాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ ఏల్నాటి శని భగవానుడు గోచార రీత్యా చంద్రుడు ఉన్న రాశికి వెనుక అనగా వ్యయం, మధ్యమ అనగా జన్మరాశి అనగా చంద్రుడున్న రాశి, తరువాత అనగా ద్వితీయంలో సంచరించే కాలాన్ని ఏల్నాడు శని కాలం అంటారు. ఈ శని భగవానుడు ఒక్క రాశిలో ఉంటే 3 రాశుల వారికి ఏల్నాడు శని మరియు అష్టమ శని, అర్ధాష్టమ శని అని ఈ విధంగా 5 రాశుల వారిని బాధించును. శని భగవానునికి సమసప్తక దృష్టితో పాటు 3-10 స్థానాలను వీక్షించును. ఈ ఏల్నాడు శని ప్రారంభ కాలం అనగా 2.5 సంవత్సర కాలం మీ జన్మరాశి నుండి 12వ స్థానంలో ఉన్నప్పుడు 2, 6, 9 స్థానాలు అనగా ధన, భాగ్య, రోగ, రుణ, శత్రుభావాలపై శని భగవానుని ప్రభావం దృష్టి పడుతుంది. ఈ 2.5 సంవత్సర కాలంలో జాతకుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. రావలసిన బాకీలు వసూలు కావు, తీర్చవలసిన అప్పులు తీర్చలేరు. కుటుంబంలో భార్య బిడ్డలకు సరిపడదు. కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు, వయసు మీరిన వారికి నేత్రలోపం, దృష్టిలోపం కలుగుతుంది. కళ్ళకు ఆపరేషన్ కలిగే అవకాశం కలదు. మనం మంచి చెప్తే ఎదుటి వారికి చెడుగా గోచరించును. మనం చేసే పనులలో తప్పులు ఎంచుతారు. ప్రతి విషయంలోనూ అభిప్రాయ భేదాలు కలుగును. శత్రువులు ఏర్పడతారు. జామీనులు, హామీనులు ఉండడం వల్ల కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు. ఈ విధంగా జన్మరాశికి వ్యయములో శని భగవానుడు సంచరించే కాలంలో ఈ ప్రభావం కనిపించి మీరు ఈ బాధలు పడవలసి ఉంటుంది. తదుపరి 2.5 సంవత్సర కాలం జన్మరాశి అనగా చంద్రుడు ఉన్న రాశిలో శని భగవానుడు సంచరించే కాలం. ఈ సమయంలో శని భగవానుడు 3, 7, 10 స్థానాలు అనగా సోదరభావం, కళత్రభావం, రాజ్యభావం అనగా వృత్తి భావంపై వీక్షించి వాటిపై ప్రభావాన్ని చూపుతాడు. ఈ సమయంలో జాతకుని యొక్క ముఖం కళాహీనమవుతుంది. ఎంతటి తెలుపు రంగు వారైనా రంగు మారుతారు. మంగు ఏర్పడడం, నడుము, కాళ్ళు పీకటం, పీడకలలు రావడం, మరణ భయం కలగడం, ప్రతి చిన్న విషయానికి అవమానం పడడం, ఆస్తి విషయాలలో అన్నదమ్ములకు తగాదాలు ఏర్పడడం, తీవ్రమైతే కొట్లాట్లు కలగడం, దొంగతనం ద్వారా సొత్తును నష్టపోవడం జరుగును. భార్య ఇతరులతో పోల్చి కించపరచడం జరుగుతుంది. తనకన్నా తక్కువ వారిని ప్రాధేయపడడం జరుగుతుంది. ఉద్యోగంలో చేసేవారికి పైవారి వల్ల, పై అధికారుల వల్ల ఒత్తిడి కానీ తిట్లు కానీ ఉంటాయి. మారుమూలకు బదిలీ జరిగే అవకాశం కలదు. తెలిసిన విషయాన్ని తప్పుగా రాసి పోలీసులు, కోర్టు తగాదాల్లో ఇరుక్కుంటారు. నీచ సాంగిత్యం కలుగుతుంది. వ్యసనాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. మద్య మాంసం యందు ఆసక్తిని కలిగించును. ఈ విధంగా జన్మరాశిలో శని భగవానుడు ఉన్నప్పుడు ఈ ఫలితాల వలన మనం బాధలు పడవలసి ఉంటుంది. తదుపరి చివరి 2.5 సంవత్సర కాలం జన్మరాశి నుండి అనగా చంద్రరాశికి ద్వితీయములో శని భగవానుడు సంచరించే కాలం. ఈ సమయంలో శని భగవానుడు 4, 8, 11 స్థానాలను వీక్షించును. అనగా చతుర్థ భావం, అష్టమ భావం, లాభభావాలపై తన ప్రభావాన్ని చూపిస్తాడు. దీనివల్ల విద్యార్థుల్లో పోటీ పరీక్షల్లో ఆటంకములు కలిగేదానికి అవకాశం కలదు. స్థిరాస్తులు అమ్మకం జరగదు. రాజకీయ నాయకులకు ఎలక్షన్లో పరాజయం కలిగేదానికి అవకాశం కలదు. లాభంలో నష్టాలు కలిగేదానికి వ్యాపారస్తులకు వారు నిల్వ చేసుకున్నటువంటి సరుకుల యొక్క
పై లాభము ఉండదు. లాభాలు రాకుండా కొంత నష్టాలు చవి చూడవలసి వస్తుంది. ఈ యాక్సిడెంట్లు మరణ భయం కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 7.5 ఏండ్ల సమయంలో భరించలేని బాధలు పడతారు. విలువలను కోల్పోతారు. అయిన వారికి దూరం అవుతారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని దూరంగా పెడతారు. ఈ విధంగా మీకు ఉపయోగపడేవారు ఎవరు, వాడుకొని వదిలేసేవారు ఎవరని అర్థమవుతుంది. అనగా నిజమైనటువంటి స్నేహితులు మీకు ఎవరో అర్థమయ్యి శని భగవానుడు ఈ 7.5 సంవత్సర కాలంలో మీకు బాధలు పెట్టి మిమ్మల్ని పరిపూర్ణ మనిషిగా మార్చుతాడు. దీనితో పాటు ఏలినాడు శని జరిగే చివరి 6 నెలల కాలములో బాధలను తట్టుకోలేక ఊరి వదిలి వెళ్ళిపోదాం అన్న విరక్తిని కలిగించి తీరా సిద్ధమయ్యే సమయానికి అనుకోని మనిషి ద్వారా సహాయం అందించి గతించిన 7 ఏండ్ల పడ్డ బాధలన్నిటినీ మరిపించి మలుపు తిప్పుతాడు. కోల్పోయిన వాటిని తిరిగి పొందే ప్రయత్నం చేస్తాడు. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం కలదు. శనిదోష నివారణకు మార్గాలు. శనివారం రోజున తలస్నానం చేసి నువ్వుల నూనె దీపం పెట్టి వెంకటేశ్వర స్వామిని పూజించి ఒంటిపూట భోజనం చేయడం వల్ల శని దోషం చాలా వరకు తగ్గుతుంది. దీనితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా కూడా ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మరియు శివలింగార్చన చేయడం, శనీశ్వర భగవానునికి తైలాభిషేకం చేయించడం, శని త్రయోదశి నాడు శని భగవానునికి తైలాభిషేకం చేయించడం ద్వారా కూడా మీరు ఈ ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం కలదు. ప్రధానంగా మీరు కాకికి ఆహారం పెట్టడం ద్వారా మీరు శని భగవానుడు సంతృప్తి చెంది మీకు మంచి చేసేదానికి అవకాశం కలదు. మన యొక్క ప్రాంతంలో తమిళనాడులో కారైకలకు దగ్గరగా గల తిరునల్లార క్షేత్రమునందు శని భగవానుని యొక్క ఆలయమునందు మీరు తైలాభిషేకం చేయించిన మీకు ఈ దోషము తొలగి మంచి జరిగేదానికి అవకాశం కలదు. దీనితో పాటు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో గల మందపల్లి క్షేత్రమునందు శని భగవానునికి తైలాభిషేకం చేయించడం కూడా చాలా మంచిది. మీ ఆసక్తిని బట్టి, మీ ఆర్థిక స్తోమతను బట్టి మీ సమీప దేవాలయాల్లో కూడా ఈ పూజలు చేయించుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ఈ ఏలినాటి శని జరిగే సమయంలో మీరు బాధల నుండి విముక్తి పొందడానికి మీరు ఈ పరిహారములు పాటించడం ద్వారా ఈ ప్రభావం తగ్గి మీరు ఉన్నతంగా జీవించే అవకాశం కలదు. సర్వే జనా సుఖినో భవంతు.